అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ యొక్క గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన గోకులాలన్నీ కూడా ఆ స్కీమును గత ప్రభుత్వం వదిలిపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ చిన్నకారు సన్నకారు రైతులందరూ కూడా ఈ పశువుల మీదనే ఆధారపడినటువంటి జీవితాలకు వాళ్లకు ఖచ్చితంగా కూడా ఆ పశువులకు సరైనటువంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గోకుల సభ్యు యొక్క కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గానీ కూడా ఈ పేద రైతులు ఆ కుటుంబాలందరికీ అండగా నిలబడాలి. వారికి అండగా నిలబడి వాళ్ళకి ఉన్నటువంటి పశువుల ద్వారానే వాళ్ళకి సంపద వస్తుంది. కాబట్టి ఆ పశువులను మేపు యొక్క నీడ కోసం కానీ ఉంచుకోవడానికి కానీ ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ గోకులము కూడా మినీ గోకులాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పేద రైతులను ఇదే విధంగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ముఖ్య డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇక్కడ నా యొక్క నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని మాత్రమే శాంక్షన్ అయినాయి. 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు గోకులానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇంకా కొన్ని కూడా తీసుకొచ్చి వారికి అందరికి కూడా ఇవన్నీ కూడా స్కీమ్ అందజేసేట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి, వాళ్ళ సాయంతో మా గోకుల షెడ్ ఇచ్చినారు. వాళ్ళ సాయంతో గోకుల షెడ్ కట్టుకున్నాము. ఈ రోజు ఓపెనింగ్ సార్ వచ్చి మంత్రి చేసిపోయినాడు. మాకు చాలా సంతోషం. అందరూ వచ్చినారు. శంకరెడ్డి, నాగేశ్వరరెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.